హాయ్ గైస్, అసలు మళ్ళీ శ్రీజకి అన్యాయం జరిగే అవకాశం ఉందా? మన థంబ్నెయిల్ బట్టి మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే 4 టాస్క్లో 4 టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఇంకొకటి ఓటింగ్ లిస్ట్ ఎలా ఉంది, ఓటింగ్ లిస్ట్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు కూడా ఈ వీడియో కవర్ చేసేద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మామ. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు శనివాక్స్ ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ వేసుకోండి మామ. లైక్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ టాస్క్లో ఎలాగో మీకు చూసింది ప్రోమో చూసిన ప్రకారం, నిన్న చూసిన ప్రోమో ప్రకారం ఆ టాస్క్లో అయితే ఈచ్ 1 పాయింట్ రావడం వల్ల ఎవరైతే విన్ కాలే ఆ టాస్క్ లో భరణి శంకర్ ఇంజరీ అవ్వడం వల్ల తను బయటికి వెళ్ళిపోయాడు. ఆ టాస్క్ నుంచి మళ్ళీ హౌస్ కి వచ్చినప్పుడు సెకండ్ టాస్క్ అనేది జరిగింది. సెకండ్ టాస్క్ భరణి శంకర్ ఆడలేకపోయారు కాబట్టి సో మీకు ఆపోజిట్ మీకు ఎవరైనా ఫేవరబుల్ ఉండే వాళ్ళు ఆ టాస్క్ లో అనేది తీసుకోండి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్పినప్పుడు దివ్య నిఖితన్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ ఆ టాస్క్ లో మనం చూశారు కదా, నిన్న ఒక బొంగు పైన మన ఒక సీట్ పెట్టి పైకి అయితే ఎవరు పెడతారో వాళ్ళే ఆ టాస్క్ లో విన్నప్పుడు ఇక్కడ శ్రీజగ్ నిజంగా అది ఫేవరబుల్ లేదనిపించింది. ఎందుకంటే హైట్ అడ్వాంటేజ్, శ్రీజ వచ్చేసి పొట్టిగా ఉంటుంది, అక్కడ హైట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళనే ఫేవరబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆ హైట్ ద్వారా సింపుల్ గా పెట్టచ్చు. సో ఈ టాస్క్ లో శ్రీజ అండ్ మన దివ్య నిఖిత పోటీ చేశారు. ఆ టాస్క్ లో వచ్చేసి దివ్య నిఖిత విన్ అయిపోయింది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇంకో టాస్క్ పెట్టారు. ఆ ఇంకో టాస్క్ ఏంటంటే డోర్ అండ్ కీ. డోర్ లో ఎవరైతే ముందు వెళ్ళి కీ తీస్తారో అది ఆ టాస్క్ లో విన్ అని చెప్పారు. ఆ టాస్క్ లో మీకు తెలుసు కదా, ఇలాంటి టాస్క్ లో మన శ్రీజ వచ్చేసి దుమ్ము రేపి పడేస్తుంది. దుమ్ము అంటే పొట్టు ఆడుతుంది. ఆ టాస్క్ లో వచ్చేసి శ్రీజ వచ్చేసి విన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో అయితే మన ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్కి పెట్టారు. ఆ కళ్యాణ్ అండ్ టాస్క్లో వీళ్ళిద్దరిలో అయితే నిజంగా నాకు లిటరల్గా చెప్తాను కదా, కళ్యాణ్ అండ్ ఇంబులో ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచారు. ఇక్కడ ఏంటంటే నిజంగా భరణి శంకర్కి బిగ్ బాస్ ఫేవరబుల్ టాస్క్లే పెడుతున్నారు అనిపించింది. సో ఇంతటితో టాస్క్లనే ముగిసిపోయాయి. ఇక్కడ నుంచి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే, మీరు ఈ టాస్క్లో దాదాపు 4 టాస్కుల్లో మన భరణి శంకర్ వాళ్ళది ఫస్ట్ రౌండ్ టై అయిపోయింది, సెకండ్ రౌండ్ దివ్య నిఖిత గెలిచింది, థర్డ్ రౌండ్ లో శ్రీజ గెలిచింది, ఫోర్త్ రౌండ్ లో ఇమాన్యుయల్ మన భరణి శంకర్ వైపు ఉన్నారు, కళ్యాణ్ ఏమో శ్రీజ వైపు ఉన్నారు. సో ఇమాన్యుయల్ ఈ టాస్క్ లో గెలిచారు కాబట్టి సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం మీరైతే ఈ టాస్క్ లో 4 జరిగిన టాస్క్ లో మీరే ఎక్కువ మెజారిటీ ఉన్నారు కాబట్టి మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండవచ్చు అని బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకో అఫీషియల్ న్యూస్ ఏంటంటే, ఓటింగ్ ప్రకారం నిజంగానే ఇన్ని రోజులు శ్రీజ అన్ఫేర్ గా జరిగింది అని అన్న జనాలు ఎటుపోయారో నాకు ఇప్పటివరకు అర్థం అవ్వట్లే. నిజంగా ఓటింగ్ లిస్టు చూస్తే ఎంత దాదాపు ఒక 2-3% అంటే ఒక దాదాపు 5,000 నుంచి 6,000 ఓట్లు అయితే మన శ్రీజకు పడ్డాయి. 5,000 నుంచి 5,500 అయితే శ్రీజకు పడ్డాయి. 6,000 నుంచి 6,500 వరకు అయితే భరణి శంకర్ పడ్డాయి. ఇక్కడ శ్రీజకు అన్ఫేర్ గా జరిగిందన్న వాళ్ళు ఎడిపోయారో తెలియదు. ఇంకోటి ఇష్ట ఏంటంటే, భరణి బాండింగ్ అనేది కావాలనుకుంటున్నారేమో మన తనుజ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్, సుమన్ శెట్టి ఫ్యాన్స్ అందరూ భరణి శంకర్కి ఫేవరబుల్ చేయడం వల్ల భరణి శంకర్కి ఓటింగ్ లిస్ట్లో ఎక్కువ పడే అవకాశాలు ఉంది. ఇక్కడ నా దృష్టి ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే, ఇద్దరికి హౌస్ మేట్గా పర్మినేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, ఈ చిన్నదాని కోసం, ఈ చిన్న పాయింట్ కోసం అసలు టాస్కులు పెట్టడం ఎందుకు, రీఎంట్రీ తీసుకురావడం ఎందుకు, చేయడం ఎందుకు? బిగ్ బాస్ రీఎంట్రీ చేయాలనుకుంటే శ్రీజ వల్లనే రీఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. శ్రీజనే డైరెక్ట్ రీఎంట్రీ చేయొచ్చు కదా. ఇక్కడ బిగ్ బాస్ కూడా వేరే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ లో భరణి శంకర్కి హౌస్ మేట్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరిని హౌస్ మేట్గా చేసే అవకాశం ఉంది. అది ఎలా అంటే, ఆయేషా మళ్ళీ రిటర్న్ రాకపోతే శ్రీజ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆయేషా వచ్చి తన మెడికల్ చికిత్స కొంచెం పోయింది కాబట్టి సో తను వచ్చేసి తన మెడికల్ అనేది ఎమర్జెన్సీ అట్లనే ఉంటే, అంటే ఫీవర్ గిట్ట తగ్గకపోతే సో తను వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో రాదు. ఇంకో శ్రీజను ఉండే అవకాశం ఉంది. తన ఆయేషా మీద డిపెండ్ అయితే శ్రీజ ఉంది. అంతవరకు బిగ్ బాస్ హౌస్లో శ్రీజ ఉంటుంది. ఇంకో క్లారిటీ ఏంటంటే, భరణి శంకర్కి శ్రీజ మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు అని అనౌన్స్మెంట్ చేశారు. శ్రీజ అయితే మీరు వెళ్ళిపోండి బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా అనౌన్స్మెంట్ చేయాలి. ఈ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్. అండ్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోమో వీడియో గురించి వెయిట్ చేయండి. ఆ ప్రోమో రాగానే మనకు క్లారిటీగా వీడియో చెప్తాం.